ఒకళ్ళని చూసి ఒకళ్ళు, ఒకళ్ళని చూసి ఒకళ్ళు, ఇంకా ఆర్భాటానికి అంతు పంతు ఉండట్లే. మన సాంప్రదాయంలో, మన ధర్మంలో ఏ వ్రతాలు పూజలు కూడా ఖర్చుతో కూడుకున్నవి కాదు, మనం చేసుకునేవి. యజ్ఞయాగాది క్రతువులు అవి వేరు. అసలు రిటర్న్ గిఫ్ట్స్ అనేది మన శాస్త్రంలోనే లేదు. రిటర్న్ గిఫ్ట్స్ వాళ్ళు కొన్నారు, వీళ్ళు కొన్నారు. అంటే తాంబూలంలో ఇస్తూ ఉంటారు కదమ్మా. రిటర్న్ గిఫ్ట్స్ ఎలా ఇస్తారమ్మా? తాంబూలంలో ఇవ్వవలసిన వస్తువులు ఏంటి తెలుసా? 3 తమలపాకులు, త్రిగుణములకి గుర్తుగా 3 తమలపాకులు ఉండాలి, 2 వక్కలు, 2 అరటిపళ్ళు, అంతే అంతే. మొలకెత్తడానికి రెడీగా ఉండే శనగలు. తాంబూలం ఇచ్చేటప్పుడు మధురం స్వీట్ ఇవ్వాలి కాబట్టి చిన్న చనివిడి ముద్దిస్తారు. ఎందుకు? చనివిడి చలవా, చంద్రుడికి ఇష్టము, పౌర్ణమి ముందు శుక్రవారము. బియ్యము చంద్రగ్రహానికి ఉపయోగిస్తూ ఉంటారు, అందుకని చంద్రుడు అమ్మవారి యొక్క తమ్ముడు. ఇవన్నీ కలిపి ఆ రోజు చనివిడి చేసి కొబ్బరి వేసి తాంబూలంలో పెట్టిస్తారు. కొన్ని ప్రాంతాల్లో చిన్న చాక్లెట్ కూడా వేస్తుంటారు ఇచ్చేటప్పుడు. ఎందుకు అంటే ఒక స్వీట్ ఇవ్వాలి కాబట్టి. అంతేగాని రిటర్న్ గిఫ్ట్స్ అనేవి ఎక్కడా లేవమ్మా. ఎందుకు అంటే ఇలాంటి సందర్భాల్లో వస్త్రానికి ప్రాముఖ్యత. బ్లౌజ్ పీసెస్ అది కూడా ఒక్కటి ఇవ్వకూడదు, ఎందుకంటే వస్త్రద్వయం కంపల్సరీ ఇవ్వాలి. మీకు చీర పెట్టే స్తోమత లేదు, 2 బ్లౌజ్ పీసులు ఇవ్వండి. అది కూడా మీకు స్తోమత ఉంటేనే. కంపల్సరీ జాకెట్ ముక్క పెట్టాలని రూల్ ఏం లేదు. కావలసినవేంటి? 3 తమలపాకులు, 2 వక్కలు, 2 అరటిపళ్ళు, మొలకెత్తడానికి రెడీగా ఉన్నటువంటి శనగలు, ఒక చిన్న చనిమిడి ముద్ద. ఎలా ఇవ్వాలి? ఒక ప్లాస్టిక్ బ్యాగ్ లో వేసేసి వాళ్ళకి ఇలా చేతికి అందించేయాలి, అంతే కదా. తాంబూలం ఇప్పుడు ఎలా ఇస్తారు? బొట్టు పెడతారు, కవర్ ఇలా ఇచ్చేస్తారు. మీరు సున్నితంగా పెడుతున్నారమ్మా, అర్థమైంది. చెప్పండి ఎలా ఇవ్వాలో అది కూడా. అసలు తాంబూలం ఇచ్చేటప్పుడు ఎలా ఇస్తారమ్మా? కొసలు ఇచ్చే వాళ్ళ వైపు ఉండాలి. అంటే వాళ్ళ నుంచి శక్తి, నువ్వు ఆశీర్వాదం పొందాలి కదా. చక్కగా చేతిలో పెట్టి ఇవ్వకుండా ఒక ప్లేట్ ఉంచుకొని ఆ ప్లేట్ లో శనగలు పోసి శనగల మీద తాంబూలం పెట్టి చనివిడి పెట్టి వారికి ఇవ్వాలి. కవర్లో పోసి ఇట్లా పోసిస్తే ఈ కొసలు ఏం చేస్తాయి? కిందకి చూస్తున్నాయి, అంటే భూమిలోకి పోతుందా నీ శక్తి అంతా? ఓకే, మనం అంత పూజ చేసుకునే శక్తి అంతా అలా ఉంటుంది. ఇప్పుడు ఆ బెటో ఏ ముఖాలు ఉన్నాయో ఎవరికి తెలుసు? కవర్లో వేసిన తర్వాత ఇచ్చే వాళ్ళకి పుచ్చుకునే వాళ్ళు ఎదురుగుండా ఉంటారు. అది ఆలోచిస్తూ తాంబూలం ఇవ్వాలి, నీ చేత్తో నువ్విచ్చుకోవాలి. ఇచ్చుకుని కవర్ ఇలా ఇచ్చేస్తారు, అది కూడా చాలా తప్పు. చక్కగా తాంబూలం పెట్టండి, ఆ కొసలు ఆవిడని చూసేలాగా ఇవ్వండి. ఇవన్నీ పెట్టి ఇచ్చేదాన్ని తాంబూలం అంటారు. ముఖ్యంగా ప్లాస్టిక్ వాడద్దని చెప్పుకుంటున్నాం కదా, మళ్ళీ ప్లాస్టిక్ లో పోసే ఇస్తాం. అందుకని ప్లాస్టిక్ వాడకుండా ఒక ప్లేట్ పెట్టి. మీరు ఇంకా చిన్నపిల్లలమ్మా, మా చిన్నప్పుడు అయితే కర్చీఫ్ లో కట్టుకుని వెళ్ళేవారు. ఒక పెద్ద కర్చీఫ్ తెచ్చుకుని, చాలా పేరెంటాలు ఉండేవి కదా, కర్చీఫ్ లో కట్టుకుని వెళ్ళేవారు. ఈ చనివిడంతా 2 తమలపాకులు పెట్టుకుని తమలపాకుల్లో కట్టుకుని శనగలు విడిగా పోసుకుని పట్టుకెళ్ళేవారు. తాంబూలం ఇచ్చేవాళ్ళు శ్రద్ధగా ఇవ్వాలి, పుచ్చుకునే వాళ్ళు శ్రద్ధగా పుచ్చుకోవాలి. ఎట్టి పరిస్థితుల్లోనూ మాట్లాడకూడదు తాంబూలం ఇచ్చే సమయం. ఎందుకు? ఇస్తినమ్మా వాయనం, పుచ్చుకుంటున్నమ్మా వాయనం. నా చేతి వాయనం ఎవరు అందుకుంటున్నారు? ఆ రోజు పూజ లక్ష్మీదేవి అనుకుందాం, నేనమ్మా లక్ష్మీదేవి. మరి లక్ష్మీదేవి అవ్వాయి తువ్వాయి కబుర్లు చెప్తూ కూర్చుంటుంది అక్కడ. శ్రద్ధ, కాస్త పుచ్చుకునేటప్పుడు శ్రద్ధ, తీసుకునేటప్పుడు శ్రద్ధ, ఇచ్చేటప్పుడు శ్రద్ధ. అది పట్రా, ఇది పట్రా, అది పట్రా అనకూడదు. ఆ కూర్చున్నదే గౌరీదేవి, ఆ కూర్చున్నవిడే లక్ష్మీదేవి. నీ భావన. ఎందుకంటే లలితా సహస్రనామంలో ఒక నామం భావన మాత్ర సంతుష్ట హృదయాయే నమః. భావన ముఖ్యము క్రియ కన్నా. నీ చేతుల కన్నా నీకు అక్కడ లేవు, ఏమీ లేవు, ఏమీ లేదమ్మా. నీ దగ్గర స్తోమతే లేదు. ఇవన్నీ నేను చెప్పినవి కూడా కొనే స్తోమత లేదు. ఒక పువ్వు ఇచ్చి ఇదే భావన చేసుకుని. ఎందుకంటే తులసి దళానికి తూగాడు తులాభారంలో విష్ణుమూర్తి. ఆ సత్యభామ అంతటి రాసి పోసిన బంగారం పోసినా ఆయన తూగలే. ఇక్కడ ఏంటి ముఖ్యము? భక్తి ముఖ్యము. నువ్వు ఏమి ఇస్తున్నావు అనేది ముఖ్యం కాదు. అందుకని ఇచ్చేవాళ్ళు శ్రద్ధగా ఉండాలి, పుచ్చుకునే వాళ్ళు శ్రద్ధగా ఉండాలి. తాంబూలం ఇచ్చేటటువంటి ఇలాగే ఇవ్వాలి. ఇప్పుడు నేను ఎలా చెప్పానో అలాగే ఇవ్వాలి. ఇంతకు మించి ఏమిచ్చినా ఆర్భాటమే. ఇక వస్త్రం, మీకు స్తోమత ఉంది, వస్త్రం ఇవ్వండి, ఒక మంచి చీర పెట్టండి. మళ్ళీ ఆ చీరలో కూడా లోపాలు. 500 పెట్టుకోనాలా, 400 పెట్టుకోనాలా? నీకు నిజంగా పెట్టే స్తోమత ఉంటే నువ్వు ఎంత ఖరీదైతే చీర కొన్నావో అంత ఖరీదు పెట్టి ఇవ్వాలి. నువ్వు ఇచ్చేది ఎవరికి?
లక్ష్మీదేవికి అమ్మవారికి భావన కదా ముఖ్యం. ఇక ఆ తర్వాత తాంబూలాలు ఇచ్చేటప్పుడు ఒంటి నిండా బంగారం వేసుకుని పట్టు చీరలు కట్టిన వాళ్ళకి ముందిస్తారు. ఆ ఇంట్లో పనిచేసే వాళ్ళు సరే వాళ్ళని కూడా పేరెంట్ అని పిలుస్తారమ్మా. వచ్చినప్పుడు నువ్వు ఆగు, నీకు తర్వాత ఇస్తావు. లక్ష్మీదేవి ఎవరి రూపంలో వస్తుందో నువ్వేమన్నా గ్రహించగలవా? నిజంగా అలాంటి వాళ్ళతోనే వస్తుంది, భేదాలు చూపించకూడదు, ఆ రూపంలోనే వస్తుంది. అలాంటి వాళ్ళ కాళ్ళకు కూడా నువ్వు పసుపు రాయగలిగి, అలాంటి వాళ్ళకు కూడా నువ్వు నీతో సమానమైన చీర కొని తాంబూలం ఇవ్వగలిగినప్పుడు, అంటే నీ అహంకారాన్ని తీసి అమ్మ పాదాల దగ్గర పెట్టినప్పుడే దాన్ని తాంబూలం అంటారు. దాన్నే వాయినం అంటారు. ఈ వాయినాలు ఎందుకు వచ్చాయమ్మా? తరతమ భేదం లేకుండా ఉండడానికే కదా. దాంట్లో హెచ్చు తగ్గులేంటి, దాంట్లో డబ్బున్న వాళ్ళు ఏంటి, లేని వాళ్ళు ఏంటి, ముత్తైదు ఎక్కడైనా ముత్తైదువే, ముత్తైదు ఎక్కడైనా ముత్తైదువే కదా. డబ్బు ఉన్న వాళ్ళు ఒక స్పెషల్ ముత్తైదు, డబ్బు లేని వాళ్ళు స్పెషల్ ముత్తైదు కాదు. భర్త ఉన్న ముత్తైదువులందరూ ఒకటే. వాళ్ళకి డబ్బు ఉందా లేదా అనేది అది అనవసరం, మనకెందుకు అవన్నీ. నువ్వు వచ్చిన వాళ్ళని ఎలాగ నువ్వు సాదరంగా ఆహ్వానిస్తున్నావు అనేది ఆవిడ చూస్తుంది. ఇలాంటి పొరపాట్లు లేకుండా భక్తి శ్రద్ధలతో ఆర్భాటాలకి పోకుండా ఒక 50 రూపాయల పూలు, ఇంకొక మాల వేసుకుంటే ఇప్పుడు ఖరీదులను బట్టి ఒక 100 రూపాయల పువ్వులు, మిగిలినవన్నీ అన్ని కలుపుకున్న పోని 150 కాదు 200 రూపాయల పూజే అయిపోతుందమ్మా. నువ్వు ఎంత ఖర్చు పెడుతున్నావు? ఒక కొబ్బరికాయ ఖరీదు ఎంత? 25 రూపాయలు. చెంబు నీ దగ్గర ఉండనే ఉంటుంది. ఇక పక్కింటి వాళ్ళు ఇతర సామాన్లు కొన్నారని మనం ఏమిండి వరలక్ష్మి వ్రతం టూర్, ఏం టూర్లు ఇవి? దేనికి ఆ టూర్లన్నీ? కొనేసి అవన్నీ పడేసి మళ్ళీ సంవత్సరానికి మళ్ళీ కొని మళ్ళీ డెకరేషన్స్ అంతా విష్ణుమాయ. రైట్. అయితే అసలు ఈ వరలక్ష్మి వ్రతం మేము చేసుకుంటామా, ఇన్ని చెయ్యాలా అని భయపడిపోయే వాళ్ళకి చాలా సింపుల్ గా అసలు అమ్మ అవన్నీ ఏవి పట్టించుకోవద్దు, కేవలం నీ భక్తి, కుంకుమ, పసుపు, తాంబూలం తప్ప ఇంకేవి అవసరం లేదు అని. రైట్. థ్యాంక్ యూ అమ్మా. సో అద్భుతంగా చెప్పారు. నిజంగా ఇది ఒక శంకులాగా మిగిలిపోయి ఆ పూజ మీద కూడా కాన్సన్ట్రేట్ చేయకుండా, డిస్టర్బెన్సెస్ లో అమ్మవారి మీద ధ్యానం పెట్టకుండా ఆ ఉన్న పరిస్థితుల్ని మార్చేసుకుంటూ ఉన్నారు. సో ఇలాంటి టైంలో ఒక అద్భుతంగా మీరు నిజంగా ఇది అమ్మవారికి కావాల్సింది అని చెప్పేసి చాలా అద్భుతంగా తెలియజేశారు. అండ్ మనం కనకదార స్తోత్రంలో కూడా ఏమీ లేకుండా భక్తితో ఉన్న వాళ్ళకి అమ్మ ఉసిరికాయలు, బంగారు ఉసిరికాయలు కురిపించింది. సో అక్కడ డబ్బు కాదు ముఖ్యం, భక్తి అనేది చాలా ముఖ్యం అనేది అద్భుతంగా తెలియజేశారు. ధన్యవాదాలు. శ్రీమాత్రే.